ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి మనం ఇంతవరకు అబ్రహాంతో దేవుడు చేసిన నిత్య నిబంధనను, ఆయన అనుగ్రహించు నిరంతర ఆశీర్వాదాన్ని ధ్యానించాము. అబ్రహాము సాగిలపడటం, అతని నూతన నామకరణం, దేవుడు వాగ్దానం చేసిన నిత్య స్వాస్థ్యం గురించి మనం లోతుగా చూసాము. ఈ రోజు మనము అదే అధ్యాయము 9వ వచనం నుండి ఆ నిబంధనకు దేవుడు నియమించిన చిహ్నం ఏంటి, ఆ చిహ్నం ద్వారా మానవుడు దేవునికి తన విధేయతను ఎలా చాటుకోవాలి అనే విషయాలను పరిశీలించుకుందాం. ముందుగా ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ వాక్యము వెలుగును ఇచ్చే దీపము, మా ప్రయాణానికి ఆధారమైనది నీ లేఖనములే. ఈ రోజు ఆదికాండము 17వ అధ్యాయము 9 నుండి 14 వరకు ఉన్న వాక్య భాగాలను ధ్యానించబోతుండగా మాకు జ్ఞానమును, వివేచనను అనుగ్రహించండి. నిబంధనను పాటించవలసిన బాధ్యతను, విధేయత యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆదికాండము 17వ అధ్యాయము 9-10 వచనాలలో దేవుడు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. దేవుడు ఆశీర్వాదాలను ఉచితంగా ఇచ్చేవాడే, కాని ఆ ఆశీర్వాదాలను అనుభవించడానికి నిబంధనను గైకొనే బాధ్యత మనపై ఉంది. నిబంధన అనగా దేవునికి మరియు మానవునికి మధ్య జరిగిన ఒక పవిత్రమైన ఒప్పందం. దేవుడు తన వంతుగా ఆశీర్వాదాలను వాగ్దానం చేస్తే, మానవుడు తన వంతుగా విధేయతను చూపించాలి. మానవుడు ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తున్నాడు, కానీ దేవుని నిబంధనను పాటించడానికి సిద్ధంగా ఉన్నాడా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సున్నతి అనేది శరీర సంబంధమైనది అయినప్పటికీ అది ఆత్మీయంగా పాప స్వభావాన్ని విసర్జించడం అనే గొప్ప సత్యానికి ప్రతీకగా ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో రోమాపత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అనగా మన హృదయాలను పాపం నుండి శుద్ధి చేసుకోవడం, లోకపు ఆశలను, స్వార్థపూరితమైన కోరికలను మన హృదయాల నుండి తొలగించుకున్నప్పుడే మనం దేవుని నిబంధనలో సంపూర్ణంగా జీవించగలం. ఒక స్కూల్ అబ్బాయి ఉన్నాడు. తను పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాడు, కానీ పుస్తకం తీసి అస్సలు చదవడు, కష్టపడడు. అలాంటప్పుడు వాడికి మంచి మార్కులు ఎలా వస్తాయి? రావు కదా. అలాగే మనం దేవుని మాట వినకుండా, ఆయన చెప్పినట్లు జీవించకుండా, దేవుడు నన్ను దీవించాలి, నాకు అన్నీ ఇవ్వాలి అనుకోవడం కూడా తప్పు. దేవుని మాట వినని వారికి ఆశీర్వాదాలు రావు. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని ఆజ్ఞలను పాటించాలి. మన మనస్సును మంచిగా ఉంచుకోవాలి. దేవునితో కలిసి నడవడం అంటే ఇదే. 11వ వచనం చూసినట్లయితే, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 12 8 దినముల వయస్సు గలవాడు, అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టినవాడు, నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. 11వ వచనంలో దేవుడు సున్నతిని నిబంధనకు చిహ్నంగా ఉంచాడు. ఈ సున్నతి అనే గుర్తు అబ్రహాముకు మరియు అతని సంతతికి దేవుడు తమతో ఉన్నాడనే విషయాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. ఈ రోజు క్రీస్తునందు ఉన్న మనకు మన ఆత్మీయ జీవితానికి చిహ్నం ఏంటి? మనం తీసుకునే బాప్తిస్మము మరియు మన నిత్య ప్రవర్తన. మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము, కానీ మన జీవితాలలో ఆ నిబంధన యొక్క చిహ్నం కనిపిస్తుందా? లోకం మనల్ని చూసినప్పుడు వీరు దేవుని నిబంధనలో ఉన్నారని గుర్తిస్తుందా? మన మాటలు, మన చూపులు, మన వ్యాపార లావాదేవీలు, మన కుటుంబ సంబంధాలు, ఇవన్నీ మనం క్రీస్తుకు చెందిన వారమనే చిహ్నాన్ని ప్రతిబింబించాలి. నిబంధనలో లేని మానవునికి, నిబంధనలో ఉన్న మానవునికి తేడా ఉండాలి. మన దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఆయనకు మనము ఎప్పుడూ లోబడి జీవించాలి. అందరూ తప్పు చేస్తున్నా మనం మాత్రం దేవుని మాట వినాలి. అదే మన జీవితంలో ఉన్న దేవుని గుర్తు.
మన జీవితంలో కూడా కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు లోకపు వైపు చూడకుండా దేవుని వైపు తిరిగి ఆయన మాట ప్రకారం బ్రతకాలి. 14వ వచనంలో దేవుడు ఒక కఠినమైన హెచ్చరికనిస్తున్నాడు. సున్నతి పొందని మగవాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడు. ఇది చాలా గంభీరమైన మాట. దేవుని నిబంధనను నిర్లక్ష్యం చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రాచీన కాలంలో సున్నతి పొందకపోవడం అంటే ఆ నిబంధన నుండి తమను తాము వేరు చేసుకోవడమే. ఈ రోజు మనం కూడా దేవుడు మనకిచ్చిన వాక్యమును, పరిశుద్ధాత్మ ప్రేరణను నిర్లక్ష్యం చేస్తే అది మన ఆత్మీయ జీవితంలో గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. నిబంధనలో ఉండటం అంటే దేవుని సంరక్షణలో ఉండటం. దేవుని సంరక్షణను కోల్పోయిన మానవుడు ఎంతటి అభద్రతలో ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. పాపమును హృదయంలో దాచుకుని దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలను కోరడం అనేది నిబంధనను మీరడమే. మనము పశ్చాత్తాపంతో మన హృదయాలను సరిచేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్త లోటుపాట్లు తొలగిపోతాయి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కేవలం అబ్రహాముకి మాత్రమే పరిమితం కాలేదు. అది అతని ఇంట పుట్టిన దాసులకు, వెండితో కొనబడిన అన్యులకు, వారి తరతరాల సంతతికి వర్తింపచేయబడింది. దేవుని కృప ఎంత విశాలమైనదో ఆయన పవిత్రతకు గల నిబంధనలు అంత ఖచ్చితమైనవి. ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. దేవునితో మనం చేసే నిబంధన మరిచిపోకుండా ప్రతి దినము మన హృదయాలను ఆయన వాక్యంతో శుద్ధి చేసుకుందాం. దేవుని నిబంధనలో జీవించడం అంటే ఆశీర్వాదాల వెంట పడటం కాదు, ఆశీర్వాదం ఇచ్చే దేవునితో నడవడం. అబ్రహాముకు సున్నతి ఒక గుర్తుగా ఎలా ఉందో మనకు క్రీస్తు రక్తము, పరిశుద్ధాత్మ మన మీద ఉన్న ముద్రగా ఉన్నాయి. ఈ రోజు నుండి మీ జీవితంలో దేవుని నిబంధనకు లోబడి జీవించడానికి, సాక్ష్యార్థమై జీవితాన్ని గడపడానికి, పాపంను విసర్జించడానికి సిద్ధపడండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవు నమ్మదగిన వాడవు, మార్పు లేని వాడవు. తరతరాలకు నీ నిబంధనను స్థిరపరిచే సర్వశక్తిమంతుడవు. ప్రభువా, ఈ పరిశుద్ధ సమయంలో మా పాపాలను, బలహీనతలను నీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. తెలిసి తెలియక మా మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా చేసిన సమస్త దోషములను క్షమించండి. నీ వాక్యానికి లోబడుకుంటా జీవించిన క్షణాలను బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు పవిత్ర రక్తము ద్వారా మా అంతరంగమును కడిగి నూతన హృదయమును, పరిశుద్ధమైన ఆత్మయు అనుగ్రహించండి. మా వ్యక్తిగత అవసరాల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా హృదయాలలో ఉన్న భయాలను, అభద్రతాభావాన్ని తొలగించండి. ఆత్మీయ కృంగుదల నుండి, లోక చింతల నుండి మాకు విడుదల దయచేయండి. అనుదినము నీ స్వరమును వినే భాగ్యాన్ని, మీ పాదాల చెంత సాగిలపడే దీన మనస్సును మాకు అనుగ్రహించండి. మా విశ్వాస జీవితాన్ని బలపరచండి. మా కుటుంబములను, బంధుమిత్రులను మీ చేతుకు అప్పగిస్తున్నాము. ప్రతి ఇంట నీ సమాధానమును, సంతోషమును నింపండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఐక్యతను దయచేయండి. మా ఇంట పుట్టిన వారందరూ, మా సంతతి వారందరూ నీ నిత్య నిబంధనలో పాలు పొంది దైవిక మార్గంలో నడిచేలా ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ సంఘం కొరకు, మీ నమ్మకమైన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము. అంత్య దినములలో సంఘము లోక ఆచారాలకు లొంగిపోకుండా మీ నిబంధన యొక్క సజీవ చిహ్నముగా, లోకానికి ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచేలా బలపరచండి. నీ వాక్యమును ప్రకటిస్తున్న సేవకులకు నూతన అభిషేకమును, ఆత్మ సంబంధమైన జ్ఞానమును, దైవిక రక్షణను అనుగ్రహించండి. మా దేశము కొరకు, దేశ పాలకుల కొరకు, అధికారుల కొరకు వేడుకుంటున్నాము. పరిపాలన చేయువారికి దైవిక వివేచనను, మీ పట్ల భయభక్తులను దయచేయండి. దేశంలో సమాధానము, సత్యము వర్ధిల్లజేయండి. ప్రజలందరూ క్షేమంగా, నెమ్మదిగా జీవించే అనుకూల పరిస్థితులను కలుగజేయండి. సమాజంలోని బాధిత వర్గాల కొరకు, దీనుల కొరకు, పరదేశుల కొరకు, దిక్కులేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. అనాథలను, విధవరాండ్రను ఆదరించండి. ఆకలితో, దారిద్ర్యంతో అలమటిస్తున్న వారికి మీ దైవిక సహాయాన్ని పంపండి. ఎవరైతే లోకంలో ఒంటరితనంతో, నిరాశతో కృంగిపోతున్నారో వారందరికీ మీరు దేవుడివై ఉండి ఆదరణను, నూతన నిరీక్షణను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.